ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. సో మార్చి నెలలో ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురుగారు మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మార్చి నెల 2026 కుంభరాశి వాళ్ళకి ఈ మాసం ఏమన్నా భారీగా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. ఈ యొక్క కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ, అలాగే విశ్వావసు నామ సంవత్సరంలో వస్తున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావము చేత వీరికి ఇంతవరకు ఉన్నటువంటి సకల దారిద్ర్యాలని కూడా గ్రహణ విమోకముతో వారికి లభించి పరాభవనామ సంవత్సరంలో వారికి శుభము కలగాలని ఆకాంక్షిస్తూ, గోచారము రీత్యా కుంభరాశి వారికి కొంత వారు స్వయంగా తీసుకున్నటువంటి కొన్ని సమస్యలు, యథార్థంగా అది ఊరికనే అట్లా జారిపోయే సమస్యను కూడా వారు పట్టి ఏదో అంటారు కదా, దారిని పోయే దరిద్రాన్ని రాసుకుని కొన్ని సమస్యల్లోకి వీళ్ళే దూరకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ సమస్యలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయాలలో అతి ముఖ్యమైనటువంటి విషయము స్త్రీలు, మరొక ముఖ్యమైనటువంటి విషయం డబ్బు, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కుటుంబ వ్యవహారాలు. వీటిల్లో వీరి మూడిట్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత విజయాన్ని ఈ యొక్క మార్చిలో పొందుతారు. రానున్న రోజుల్లో కూడా అనుభవిస్తారు విజయాలని. ఉగాది తర్వాత వీళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి గురుగారు? కొంత అవమానకరంగానే కొన్ని విషయాలను వింటారు, అట్లాగే కొంత మనోధైర్యంతో కూడా ఉంటారు. అలాగే అవమానం జరిగిన చోట నుంచే సన్మానాన్ని కూడా పొందుతారు కుంభరాశి వారు. కాబట్టి ఈ యొక్క ఉగాది తర్వాత వారికి జరిగేటువంటి కొన్ని అవమానాల నుంచి అలాగే సన్మానాలను కూడా వీళ్ళు పొందుతారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండటమే చాలా శుభ ఫలితాలనే కుంభరాశి వారికి ఇస్తుంది. వారు కూడా నమ్మకంతో ఉంటే విజయాన్ని పొందగలుగుతారు. ఇక ఉద్యోగంలో అలాగే కెరియర్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి గురుగారు? ఉద్యోగంలో అయితే కనుక కొంత ఆలోచన చేసి నిర్ణయాలను తీసుకోవాలి. వెంటనే మార్పులను చేసుకోకూడదు. గత సంవత్సరంలోనే ఎక్కడికైనా మారి ఉంటే, లేకపోతే ఈ సంవత్సరంలో మారి ఉంటే తొందరపడి టకటక ఇప్పుడు మారిపోతాం అని అనుకోకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకుంటే ఉద్యోగస్తులకి బాగుంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా తొందరపాటుతో కంపెనీని మనం ఇంకో రకంగా వేరే వాళ్ళతో క్లబ్ చేద్దాం, లేకపోతే వేరే వాళ్ళని తీసుకుందాం, ఇంకా ఏదో హైలైట్ చేద్దామని అనుకోకండి. ఈ యొక్క 2-3 మాసాలు ఎలా సాగుతుందో అలా సాగనివ్వండి. ఈ గ్రహణ ప్రభావం వల్ల గురుగారు అకస్మాత్తుగా ఏమైనా నిర్ణయాలు క్షణికావశంలో తీసుకోవాలనిపిస్తుందా వీళ్ళకి? ఏదన్నా కోపం అయితే కనుక పెరుగుతుందండి. గ్రహణ ప్రభావం అని అనుకోకూడదు, ఎందుకంటే వీళ్ళకి లేదు. కోపం అయితే పెరుగుతుంది, కానీ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. క్షణిక ఆవేశంలో ఏం మాట్లాడుతున్నామో కూడా విచక్షణతో ఉండటం ఉత్తమం. అలాగే ఈ మాసం వీళ్ళకి కొత్త స్నేహాలు పరిచయాలు ఏమైనా ఉండబోతున్నాయా? వాళ్ళ వల్ల ఏమైనా లాభం ఉంటుందంటారు వీళ్ళకి? సర్వసాధారణంగానే కుంభరాశి వారు కొంచెం సరదాగా ఉంటారు, ఎక్కువగా స్నేహితులతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ వీరికి ఈ యొక్క మాసంలో కొత్త స్నేహాల ద్వారా ఆర్థికంగానూ లాభం ఉంటుంది, మానసికంగా కూడా లాభం ఉంటుంది. కానీ ఫస్ట్ చెప్పినటువంటి మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలతో స్నేహం చేయటం కానీ, ఆడటం కానీ, హేళన చేయటం కానీ ప్రమాదాన్ని గోచరిస్తుంది. డబ్బు విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు? ప్రస్తుతం కొంత ప్లానింగ్తో వ్యవహరించడం మంచిది. తొందరపాటుతో మధ్యవర్తిత్వం ఉండి అప్పులు ఇవ్వటం, అప్పులు తీసుకుంటాం కొంత ప్రమాదంగా ఉంటుంది. ఆరోగ్యం కోసమై కొంత డబ్బుని వీళ్ళు ఖర్చు పెడతారు, కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. ప్రస్తుత మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటారు గురుగారు? గత కొంతకాలంగా వీరు కష్టాలని వాటిని చూస్తూ వచ్చారు. శని ప్రభావము, నేత్ర సమస్యలు, లేకపోతే ఇంద్రియ సమస్యలు, నేత్రము, చెవులు, ముక్కుకు సంబంధించింది, లేకపోతే పళ్ళు నొప్పులు రావటం, లేకపోతే గొంతు నొప్పి రావటము, లేకపోతే తరచుతాలు, ఈ సమస్యలతో ఉన్నారు. కాబట్టి మానసికంగా ఎవరు ఏం చెప్పినా కూడా తొందరగా నమ్మరు. ఏముందిలే, ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో చూసాం. కానీ సరైనటువంటి జ్యోతిష్కుడు, సరైనటువంటి సిద్ధాంతి చెప్పినప్పుడు ఆ పరిహారాన్ని చేసుకోకపోతే
వారికే మళ్ళీ రిపీట్ అగైన్ అవుతుంది. శని వెళ్ళిపోయినంత మాత్రాన్ని అన్నీ వెళ్ళిపోయినట్టు కాదు. మిగతా గ్రహాలు ఏం చేయాలో అవన్నీ చేసి చూపిస్తాయి. కాబట్టి భగవద్భక్తిని కలిగి ఉంటే మానసిక ప్రశాంతతని కలిగి ఉంటుంది. గురుగారు, ఇక విశేషంగా వీళ్ళకి మంచి జరగాలంటే ఎటువంటి రెమెడీస్ కావచ్చు, ఎటువంటి క్షేత్రాలను దర్శిస్తుంటే బాగుంటుంది? వీళ్ళు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం కుంభరాశి వారికి చాలా మంచిది. అలాగే వీళ్ళు ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పుడు మనకి అరుణాచలం వెళ్ళవచ్చు, గిరి ప్రదక్షిణ చేయడం మంచిది. అలాగే శివక్షేత్రాలు కాశీ కానీ లేకపోతే ఇంకేదైనా త్రయంబకేశ్వరం కానీ ఇవన్నీ కూడా శివ సంబంధితమైనటువంటి క్షేత్రాలని దర్శించుకుంటాము. ఈ యొక్క మాసంలో ముఖ్యంగా మార్చిలో కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతోంది కాబట్టి ఇటువంటి సందర్భంలో వీళ్ళు దర్శించడం ద్వారా సంవత్సరం అంతా కూడా శుభము కలుగుతుంది. గురుగారు, మార్చి 3న వస్తున్న ఈ చంద్రగ్రహణం సాధారణ చంద్రగ్రహణమా, లేదంటే ఇది కాస్త ప్రమాదకరంగా ఉంటుందంట? గ్రహణములు ఎప్పుడూ కూడా కొంత ప్రమాదకరంగానే ఉంటాయి. అందులో చంద్రగ్రహణం కూడా చంద్రుడు మనఃకారకుడు కాబట్టి గ్రస్తోదయ చంద్రగ్రహణము మార్చి 3వ తారీఖు మనకి మధ్యాహ్నం 3:20 నుంచి 6:50 వరకు ఉన్నది. భారతదేశంలో దీని యొక్క ప్రభావము ఒక 30 నిమిషాల పైచిలికే ఉంది. అయినప్పటికీ చంద్రుడు మనకి ఈ యొక్క కాలములో త్వరగానే కనబడుతూ ఉంటాడు. అటు చంద్రుడిని మనం దర్శించుకునే అవకాశం 5 గంటల నుంచే కొన్ని నదీ ప్రాంతాలు, సముద్ర తీరాల్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటిదే. ప్రమాదము అంటే దేశానికి ప్రమాదమా, వ్యక్తికి ప్రమాదమా, వ్యవస్థకి ప్రమాదమా అని అనుకుంటాం కంటే గ్రహణ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకుంటాం ఉత్తమం. గురుగారు, ఈ గ్రహణం తర్వాత మనిషి యొక్క జీవితాల్లో ఏమైనా అకస్మాత్తుగా మార్పులు ఏమైనా సంభవిస్తాయంటారా? కంపల్సరిగా అండి. సింహరాశి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం తరువాత ముఖ్యంగా మీనరాశి ఇటువంటి వారికి కూడా శని ప్రభావ రాశులకి కూడా కొంత ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. దీని తర్వాత ఒక 15 రోజులకి ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యంగా కానీ కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ఎవరైతే శాంతి చేసుకోరో, ఎవరైతే దీనిని బిలీవ్ చేయరో, ఎవరైతే తగు జాగ్రత్తలతో ఉండరో అటువంటి వారికి మరింతగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు గోచరిస్తాయి. అజ్ఞానముతో జ్ఞానము పనిచేసినప్పటికీ అజ్ఞానముతో కూడుకుని కొన్ని తప్పులను చేసి చెరసాల పాలయ్యేటువంటి అవకాశాలు కూడా గ్రహణం తర్వాత ఉంటాయి. గురుగారు, గ్రహణ సమయంలో నిద్రపోతే కనుక దోషం వస్తుంది అంటారు, వాస్తవాలు ఏంటంటారు? గ్రహణ సమయంలో నిద్రించుట అనేటువంటిది మహాపాతకం. అది ఎటువంటి గ్రహణమైనా సరే. అంటే పాతకం అని ఎందుకు అంటాము అంటే కనుక నీకు ఒకవేళ అంటే ఇప్పుడు రేపు వచ్చింది పుబ్బా నక్షత్రంలో మనకు గ్రహణం వచ్చింది. సింహరాశి వారు, కర్కాటక రాశి వారు ఆ సమయంలో నిద్రించకూడదు. మిగతా రాశి వాళ్ళు లేకపోతే పేషెంట్లు, వృద్ధులు, బాలబాలికలు లేకపోతే గర్భిణీ స్త్రీలు వీళ్ళు విశ్రమించడం మంచిది. కదలికలు ఉండకూడదు. అందుకనే పూర్వం నుంచి ఏం చెప్తారంటే గ్రహణం సమయంలో రోడ్లు బయట పెడితే రోకలి మన కర్ర అది అలాగే గ్రహణం అయ్యేంత వరకు ఉంటుంది, అయ్యాక పడిపోతూ ఉంటుంది అని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని సెన్స్ ఏదైతే ఆకాశంలో ఉండేటువంటి కొన్ని గ్రహ సంచారాలు ఉంటాయి, ఇవి ఒక చెడు వాతావరణాన్ని ప్రలోభ పెడుతుంటాయి. ఇటువంటి అప్పుడు ఏదైతే నక్షత్రంలో అది ఉద్భవించిందో అది సంచరిస్తున్నప్పుడు వాళ్ళందరినీ పట్టుకుంటుంది. కాబట్టి ఒక దగ్గర కూర్చుని దైవారాధన చేయటము. ఎక్కువగా చాలామంది ఇంట్లోనే ఉంటారు, కదలరు. అలా అని చెప్పి కదలరు కదా, ఫోన్లో ఏవి పడితే చూసుకుందామని మనం అనుకోకుండా దైవనామస్మరణ చేయటం మంచిది. గురుగారు, గ్రహణ సమయంలో మనం మొబైల్ ఫోన్స్ వాడొచ్చా, లేదంటే పూర్తిగా ఈ ఫోన్ వాడకం అనేది ఆపేస్తేనే బెటర్ అంటారు ఈ గ్రహణ సమయంలో? యథార్థంగా చెప్పాలంటే ఎప్పుడూ ఫోన్ వాడటం మంచిది కాదు. ఆ యొక్క రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంత ప్రమాదకరం. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఆటిజం పిల్లలు, పసిపిల్లలకి ఫోన్లు దూరంగా పెట్టడం ఉత్తమం. గురుగారు, ప్రత్యేకంగా ఈ గ్రహణ సమయాల్లో గర్భిణీ స్త్రీలని ఎందుకంత జాగ్రత్తగా ఉండమని చెప్తారంటారు? ఈ యొక్క పిండము లోపల తయారైన తర్వాత పిండ సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ మనిషి కదిలినప్పుడల్లా పిండ సంచారం కదులుతుంది. ఈ యొక్క కదలిక వల్ల ఈ యొక్క సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, ఈ కిరణము ఆ వ్యక్తి మీద పడటం చేత లోపల ఉన్నటువంటి పిండములు వాటిని తొందరగా గ్రహిస్తాయి. అవి గ్రహించినప్పుడు నొప్పులు రావటం, సంతతి కలగటం జరుగుతుంది. అలా గ్రహణములో పుట్టినటువంటి పిల్లలు చైతన్యముగా ఉండరు. వాళ్ళకి బుద్ధి
వంకర, అలాగే మాట వంకర, లేకపోతే కాలు చేతి వంకర, అదేదో ఒక కొంత డెఫిషియన్స్తో పుడతారు అనేటువంటి ఒక భావన మనందరికీ తెలుసు. అలా కాకుండా గ్రహణ సమయంలో తల్లి, ఏ తల్లి అయితే గర్భాన్ని దాల్చి ఉందో ఆ తల్లి విష్ణు స్మరణ కానీ, విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, శివస్తోత్రాలని పఠించటము ఉత్తమం. అప్పుడు ఎక్కువగా నీరుని తాగటం తప్ప ఘనమైన పదార్థాలను కూడా తినకూడదు. అవి ఏవైతే తింటాయో గ్రహణ సమయంలో అవన్నీ కూడా కీడును వాటిల్లుతాయి. అందుకని గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. గురుగారు, ఈ గ్రహణ సమయం ప్రత్యేకంగా ఆర్థిక లావాదేవీల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయంటారు? పెద్దగా ఆర్థికము అనేది ఖర్చులకు సంబంధించిన వ్యవహారము. ఎక్కువగా డబ్బు విషయాన్ని గురించి మాట్లాడటము, చాలామంది ట్రాన్సాక్షన్స్ చేయటము, ముఖ్యమైనటువంటి ట్రాన్సాక్షన్స్. ఇవాళ ఏదో ఒక పని అనుకున్నాం మంగళవారం అని. ఇంకా ఏంట్రా అంటే మంగళవారం మనకి గ్రహణము మనకి భారతదేశంలో ప్రారంభమయ్యే సమయం మధ్యాహ్నం 3:20. 3 గంటల నుంచి 4:30 వరకు కూడా మనకి రాహుకాలం అంటారు. రాహుకాలములో చంద్రుడికి కేతుగ్రస్తమైనటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ డబ్బులని ఎక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాలికంగా డబ్బుని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. గురుగారు, ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా ఒకే ఒక పని చేస్తే చాలు మీకు పుణ్యం వస్తుందంటే ఏ పని చేస్తే బాగుంటుంది? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. మితంగా మాట్లాడటం గ్రహణ సమయంలో, దైవనామస్మరణ చేయటం, మీ గురువులని ధ్యానము చేయటం, మీ గురువులని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ స్మరణ చేయటము, ఎవరి గురించి ఆలోచించకుండా ఈ యాంత్రికమైనటువంటి వస్తువులకి దూరంగా ఉండటం చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.